అరటికాయ బూందీ పెరుగు పచ్చడి. ఓకే, మరి దానికి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, ఈ రెసిపీనే చాలా చాలా స్పెషల్గా ఉంది. సో మనం పచ్చి అరటికాయ తెచ్చుకొని నానబెట్టుకుని ఉడకబెట్టుకున్నాం. దీన్ని నానబెట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా దీన్ని బాయిల్ చేసేయచ్చు. ఓకే, జస్ట్ బాయిలింగ్ చేసేసుకున్నాం. ఆ తర్వాత మెయిన్ కర్డ్ మనకి, అండ్ ఇంకా చాలా చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. మనం కొబ్బరి తెచ్చుకున్నాము, అలాగే మనకి బూందీ, ఎండుమిర్చీలు, మనకి పోపుకు కావాల్సిన పదార్థాలు. మరి స్టార్ట్ చేద్దామా? యా. సో ఇక్కడ ఏంటి అంటే మనం ఒక పౌడర్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట. ఇట్స్ లైక్ పేస్ట్. ఓకే, సో దాన్ని ఫస్ట్ మనం కొంచెం రోస్ట్ చేసి చేయాలి. అలాగే. ఓకేనా? సో ముందుగా స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే పల్లవి. యా. సో ఇప్పుడు మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి కాబట్టి ముందుగా అంటే ఈ స్పైసెస్ అన్నీ కూడా వాళ్ళకి మేబీ పెయిన్ అంటే మంట అలా వస్తుంది, మనం చాలా తక్కువ మోతాదులో యాడ్ చేస్తాం. ముందుగా మిరియాలు, ఆ తర్వాత ధనియాలు కూడా, నెక్స్ట్ అల్లం, పచ్చి అల్లమే తీసుకుంటున్నాం. ఎస్, అలాగే పచ్చి కొబ్బరి కూడా, నెక్స్ట్ పచ్చిమిర్చి. సో ఇక్కడ ఆ కొబ్బరి అనేది కొంచెం స్వీట్నెస్ని ఎలివేట్ చేస్తుంది అండ్ మౌత్ సోర్స్ రావడానికి మెయిన్ రీజన్ ఇన్ఫెక్షన్స్ కూడా ఉండొచ్చు. సో అలా ఇన్ఫెక్షన్ ద్వారా ఎవరికైతే వస్తే మాత్రం ఇలా మనం స్పైసెస్ ఖచ్చితంగా యూస్ చేయాలి. బట్ ఎక్కువగా వాళ్ళకి ఇవ్వలేం కాబట్టి మనం ఇలా పెరుగు పచ్చడిలో మిక్స్ చేస్తున్నాం దాన్ని. ఓకే, అండ్ ఏ ఏ కారణాల వల్ల మనకి మౌత్ సోర్స్ అనేవి ఏర్పడతాయి? సో మెయిన్గా హై డోస్ ఆఫ్ మెడికేషన్స్ యూస్ చేయడం వల్ల అండ్ అలాగే B12 డెఫిషియన్సీ ఎక్కువగా ఉండడం ద్వారా అండ్ ఇన్ఫెక్షన్స్. ఓకే, సో ఇప్పుడు మనం యూస్ చేసేది ఇన్ఫెక్షన్స్ ద్వారా వచ్చేదానికి యూస్ చేస్తాం. సో మెడికేషన్ ద్వారా యూస్ చేస్తున్నప్పుడు ఇలాంటి ఫుడ్ తింటే ఏంటి అంటే వాళ్ళ కొంచెం మనము టేస్ట్ బర్డ్స్ని ఎన్హాన్స్ కూడా చేయొచ్చు అండ్ ఆ స్మెల్ని కూడా కొంచెం తగ్గించవచ్చు అనమాట. మౌత్ సోర్స్ ఉన్నప్పుడు మనకు ఆయింట్మెంట్స్ అది పూస్తే దానివల్ల కూడా స్మెల్ ఎక్కువగా వచ్చేస్తుంది. ఓకే, సో ఆ స్మెల్స్ని కూడా కొంచెం మనం తగ్గించవచ్చు. ఓకే ఓకే పల్లవి, నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దాన్ని మిక్సీ పట్టేసుకుందాం. అలాగే. దీన్ని మనం మిక్సీ కూడా పట్టేసుకుందాం. సో ఇది మనం పక్కన పెట్టేసుకొని పెరుగు కలిపేసి కూడా పక్కన పెట్టేసుకుందాం ఒక మిక్సింగ్ బౌల్. ఓకే, ముందుగా పెరుగు, అలాగే వాటర్ కూడా. ఓకే, సో మజ్జిగలాగా చేసుకుంటాం. సరిపోతుంది. ఓకే, ఒక స్పూన్, ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం. సో చక్కగా దీన్ని డైల్యూట్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని మనం పోపు ప్రిపేర్ చేసేసుకుందాం. అలాగే. సో మనం ఇది నెయ్యితో చేసేసుకుంటున్నాం. సో నెయ్యితో చేసుకుంటున్నాం. అవును. ముందుగా కొంచెం నెయ్యి, కొంచెం జీలకర్ర, పోపు కావాల్సినవన్నీ వేసేసుకుంటున్నాం. ఆ తర్వాత ఆవాలు, కొంచెం శనగపప్పు కూడా, అలాగే కొంచెం ఇంగువ కూడా.
నెక్స్ట్ ఎండుమిర్చి, ఆ తర్వాత కరివేపాకు. ఇప్పుడు ఇందులో మనము ఆల్రెడీ బాయిల్ చేసుకున్న అరటికాయ కూడా వేసేయాలి. ఓకే, దీన్ని మనం స్పూన్తో స్మాష్ చేసేసుకుందాం. ఓకే ఓకే, సో ఇప్పుడు అందులోనే మనం ముందుగా మిక్సీ పట్టుకున్నది పొడి వేసేస్తాం. పొడి వేసేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు కూడా. ఓకే, ఓకే పల్లవి. సో అది చక్కగా సాట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము దాన్ని మజ్జిగలోకి తీసేసుకుందాం. సో ఫస్ట్ నేను ఇందులో బూందీ కూడా యాడ్ చేసేస్తున్నాను. అలాగే స్టవ్ ఆఫ్ చేసి అది కూడా యాడ్ చేసేసుకొని. ఓకే, ఇది ఇప్పుడు చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. ఓకే. సో మనం ఫస్ట్ మిక్సీ పట్టి ఏదైతే పేస్ట్ వేసామో అది కర్డ్లోకి చక్కగా ఇంకిపోవాలన్నమాట, అంటే చక్కగా మిక్స్ అయిపోవాలి. ఓకే పల్లవి, అయిపోయినట్టేనా? ఇంకా మనకు కంప్లీట్గా అయిపోయినట్టే. మనం ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాం. ఓకే, ఫైనల్లీ కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుందాం. ఓకే. ఓకే అమూల్య, అరటికాయ బూందీ పెరుగు పచ్చడి రెడీ. ఓకే, అరటికాయ బూందీ పెరుగు పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. మధ్యని కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. అరటికాయ బూందీ పెరుగు పచ్చడికి కావాల్సిన పదార్థాలు: మిరియాలు, ధనియాలు, అల్లం ముక్కలు, పచ్చి కొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చి, పెరుగు, ఉప్పు, నెయ్యి, జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, ఇంగువ, ఎండుమిర్చి, కరివేపాకు, అరటికాయ 1, బూందీ, కొత్తిమీర. అరటికాయ బూందీ పెరుగు పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్లో మిరియాలు, ధనియాలు, అల్లం ముక్కలు, పచ్చి కొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించుకొని మిక్సీ జార్లోకి తీసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో పెరుగు, నీళ్లు, ఉప్పు వేసి కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్లో నెయ్యి వేసి కరిగిన తర్వాత అందులో జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, ఇంగువ, ఎండుమిర్చి, కరివేపాకు, అలాగే పచ్చి అరటికాయ ముక్కలు, మిక్సీ పట్టుకున్న మసాలా పొడి, పసుపు కూడా వేసి కలిపి మగ్గించుకోవాలి. కలిపి పెట్టుకున్న మజ్జిగలో బూందీ, వేయించుకున్న అరటికాయ మిశ్రమం కూడా వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే అరటికాయ బూందీ పెరుగు పచ్చడి రెడీ.